యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో నేడు నూతన ఆహార భద్రత కార్డులు, కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. 2,81,00,000 లబ్ధిదారులు ఉంటే ఈనాడు 3,15,00,000 మందికి ఇస్తున్నాము. మన ప్రభుత్వం 6 కిలోల సన్నం ఇవ్వడానికి 13,000 కోట్లు ఖర్చు పెట్టింది. కానీ మేము చాలా దృఢ సంకల్పంతో ఉన్నాం. ఎంత ఖర్చైనా సరే మనం నిరుపేదలందరికీ మంచి క్వాలిటీ సన్నం ఇవ్వాలి. ఇప్పుడు ఆలేరు నియోజకవర్గం చెప్తుంది. ఆలేరు నియోజకవర్గంలో గతంలో ఎన్ని రేషన్ కార్డు ఉంటే 81,000 రేషన్ కార్డు ఉంటాయి. మనం వచ్చిన తర్వాత బీర్ల ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్ని రేషన్ కార్డు ఇచ్చినాము? మరొక 7,380 రేషన్ కార్డు ఇచ్చినాం. మీరు ఐలైన్స్ సపోర్ట్ కట్టి కొట్టలేదమ్మా. 7,380 కుటుంబాలకి కొత్త రేషన్ కార్డు ఇచ్చినాం. అదేవిధంగా పాత రేషన్ కార్డులో కొంతమంది ఆ రేషన్ కార్డులో చేర్పించే సౌకర్యం కల్పించినాం. ఇది అది కలిపి కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులు పాత రేషన్ కార్డులో కొత్త సభ్యులు చేర్పించతో ఆలేరు నియోజకవర్గంలో 43,000 మందికి కొత్తగా రేషన్ వస్తున్న విషయం అది మీరు మీ బీర్ల ఐలయ్య గారిని అభినందించాలని చెప్పి మీ అందరికీ పనిచేస్తుంది. సభకు నమస్కారం. మా ప్రియతమ నాయకుడు, సహచర శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్గా కలిసి సంవత్సరంన్నర పక్కన కూర్చొని అసెంబ్లీ సమావేశాల్లో ఒక బలహీన వర్గాల నాయకుడు, ఒక దళిత వర్గాల నాయకుడు సంవత్సర కాలం ప్రయాణం చేసిన సందర్భంలో పట్ల ఈరోజు రాష్ట్రంలో ఎవరు ఊహించిన విధంగా ప్రజల సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా రేషన్ కార్డుల పంపిణీ పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి లబ్ధిదారుల యొక్క రేషన్ కార్డుల ఏదైతే పంపిణీ కార్యక్రమంలో భాగంగా మా ప్రియతమ నాయకులు గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మా ధర్మపురి నియోజకవర్గం నుంచి ఓడిన కృష్ణ అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో పట నేను జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో పట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పెద్దలు